పోయిన సంవత్సరంలో అంటే 2024 సంవత్సరంలో అందరికీ డెంగ్యూ వచ్చింది. ఇంట్లో అందరికీ ఒకరికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి తగ్గిపోయింది అంటే కొంచెం తగ్గిపోయింది అనే లోపల మళ్ళీ ఇంకోట్లే అందరికీ కూడా మా ఇంట్లో అందరికీ వచ్చింది. మరి వీడికి కూడా వచ్చింది. అయితే మరి దేవుడు ఎంతగానో తన హస్తం కింద భద్రపరిచి మంచి ఆరోగ్యాన్ని స్వస్థతని మా అందరికీ కలిగించాడు. అదేవిధంగా హవీలు మరి 2024 సంవత్సరంలో 3 సార్లు హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఇది ఒకసారేమో సంధి ముదడం వల్ల, ఒకసారేమో కొంచెం నిమ్ము ఉందని చెప్పారు, ఇంకోసారి బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల 3 సార్లు మేము ఒక సంవత్సరంలోనే 3 సార్లు హాస్పిటల్లో స్టే చేసామన్నమాట. మరి దేవుడు ఎంత అపాయం నుంచి మరి హవి చిన్నబిడ్డ తన్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పటికీ బలహీనంగా ఉన్నాడు. మరి దేవుడు తను స్వస్థపరచాలని మీరు ప్రార్థన చేయండి. మరి దేవుడు హబీల్ని తన ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఆరోగ్య విషయంలోనే కానీ ఇంకా నడిచే విషయంలో కానీ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి కింద పడడం కానీ తినే విషయంలో కానీ అన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండి తనకు మంచి ఆరోగ్యం కలిగించాడు. అదేవిధంగా మరి గొప్ప కార్యం ఏంటంటే నా జీవితంలో మరి నాకు 2024 సంవత్సరం మార్చి 12 మరి నాకు దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. మరి అందుని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. దేవుడు ఎంతో మేలు చేశాడు నా జీవితంలో. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్ని చెల్లించినా తక్కువే. ఎందుకంటే మేలు అసలు ఎవరు దేవుడు తప్ప ఈ లోకంలో దేవుడి వల్లే కలిగింది. మరి దేవుడు నా పట్ల దయించి నాకు దేవుని కృప వలన నాకు ఉద్యోగం దయచేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి అదేవిధంగా నా డిపార్ట్మెంట్ విషయంలో కూడా మంచి మార్కులు ఇచ్చి పాస్ చేయించారు. అదే ప్రతి ఒక్క విషయంలో ఉద్యోగ విషయంలోనే కానీ మాకు కుటుంబంలో ప్రతి ఒక్కరి రాకపోకలు ఉద్యోగాలకు వెళ్ళి వస్తున్నాగా మా ప్రయాణం అంతట్లో కానీ తన రెక్కల నీడల కింద భద్రపరిచి మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. మరి అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే మరి సరైన మ్యారేజ్ జరిగింది కూడా 2024 సంవత్సరంలో. మరి ఈ శుభకార్యం దేవుడు మా కుటుంబంలో మా గృహంలో మరి జరిగించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. ఇలాంటి ఎన్నో అద్భుతాలు మరి ఆశ్చర్య కార్యాలు దేవుడు మా కుటుంబంలో జరిగించారు. అందుని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు. మరి ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పుకుంటున్నానంటే కేవలం దేవుని కృప వల్లనే మరి నేను నిలబడి సాక్ష్యం చెప్పుకుంటున్నాను. దేవుడికి 2025 సంవత్సరంలోకి నన్ను దేవుడు నా కుటుంబాన్ని పెట్టించినందుకు మరి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటే చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుందాక.